ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. వీటిని మరింత ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీన్నే పీఎం ఈ డ్రైవ్ అంటున్నారు. అయితే ఈ పీఎం ఈ డ్రైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ స్కీమ్ ఎలాంటి వాహనాలకి వర్తిస్తుంది? ఎంత రాయితీ ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ పథకాన్ని సర్కార్ ప్రారంభించింది. దీనికోసం 10,900 కోట్ల నిధులు కేటాయించింది. పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనం వాడకం తగ్గించి పర్యావరణాన్ని రక్షించే దిశగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహించడానికి, వాటికి డిమాండ్ పెరిగేలా పీఎం డ్రైవ్ పథకాన్ని రూపొందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన పీఎం డ్రైవ్కి మంచి ఆదరణ లభిస్తోంది. కారణం, ఎలక్ట్రిక్ 2 వీలర్లు, 3 వీలర్లు, ట్రక్కులు, బస్సులు, అంబులెన్స్లు కొనుగోలు చేసే వారికి సబ్సిడీ లభిస్తుంది. ఈ స్కీమ్ 2024 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇందుకోసం 2015లో ఫారెస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 1 పథకాన్ని ప్రారంభించింది. దీనికోసం 795 కోట్లు కేటాయించి 4 ఏళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేశారు. 2019 ఏప్రిల్ 1న రెండో దశకి గాను 11,500 కోట్లతో ఫేమ్ 2 పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం 2024 మార్చి 31 వరకు అమలైంది. తర్వాత ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 పథకాన్ని ప్రారంభించింది. దీనికోసం 778 కోట్ల నిధులు కేటాయించగా దీని టైం పీరియడ్ సెప్టెంబర్ 30తో ముగిసింది. అందుకనే ఇప్పుడు పీఎం ఈ డ్రైవ్ ప్రారంభించింది. ఈ స్కీమ్లో ఎలక్ట్రిక్ కార్లకి సబ్సిడీ లేకపోవడం గమనార్హం. 2 వీలర్ల కొనుగోలుకు బిజినెస్ పరస్పర వెహికల్ సబ్సిడీ వర్తిస్తుంది. ఎలక్ట్రిక్ ట్రక్కులు, బస్సులు, అంబులెన్స్లు కొనుగోలు చేసే వారికి కూడా సబ్సిడీ లభిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ ఇంకొక మెలిక కూడా ఉంది. పీఎం ఈ డ్రైవ్ సబ్సిడీ వెహికల్స్కి బ్యాటరీ సామర్థ్యం కూడా ముఖ్యం. మొదటి ఏడాది కంటే రెండో ఏడాది సబ్సిడీ తగ్గించారు. కిలోవాట్ అవర్కు 5,000 సబ్సిడీ ఇస్తారు. మొదటి ఏడాదిలో 10,000 లోపు సబ్సిడీ లభిస్తుంది. రెండో ఏడాదిలో కిలోవాట్ అవర్కు 2,500 చొప్పున సబ్సిడీ ఇస్తారు. ఓలా, అథర్ ఎనర్జీ, టీవీఎస్, హీరో హోండా, చేతక్, బజాజ్ 2.884K WH బ్యాటరీ సామర్థ్యాలను బట్టి ఎలక్ట్రిక్ వెహికల్స్ 90,000 నుంచి 1.5 లక్షల వరకు సేల్ చేస్తున్నారు. సబ్సిడీ కోసం ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. ఒక ఆధార్తో ఒక్క ఎలక్ట్రిక్ వెహికల్ మాత్రమే రాయితీ లభిస్తుంది. పైగా ఆ వెహికల్ కేంద్ర మోటార్ వాహనాల చట్టం 1989 కింద రిజిస్టర్ అవ్వాలి. అందరికీ అందుబాటులో ఉండేలా పీఎం ఈ డ్రైవ్ యాప్ను కేంద్రం ప్రారంభిస్తుంది. వెహికల్ పర్చేస్ చేసినప్పుడు ఆధార్ నెంబర్ను పీఎం ఈ డ్రైవ్ యాప్ ద్వారా ఫేస్ మొడాలిటీని ఉపయోగించి ఆథెంటికేట్ చేస్తారు. ఐడి ప్రూఫ్ కంపల్సరీ. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీలను డీలర్కి ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పీఎం ఈ డ్రైవ్ యాప్ ద్వారా సబ్సిడీకి సంబంధించిన ఈ వోచర్ ఒకటి వస్తుంది. ఈ వోచర్ను డౌన్లోడ్ చేయడానికి ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్కి ఓ లింక్ వస్తుంది. ఈ లింక్ ఓపెన్ చేసి ఈ వోచర్ కలర్ ప్రింట్ తీసి ఈ వోచర్పై కస్టమర్ అండ్ డీలర్ ఇద్దరూ సైన్ చేసి పీఎం ఈ డ్రైవ్ యాప్లో అప్లోడ్ చేస్తారు. కస్టమర్తో డీలర్ ఒక సెల్ఫీ తీసుకొని ఈ డ్రైవ్ యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ వోచర్లకు కేంద్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తుంది. పీఎం ఈ డ్రైవ్ పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ సదుపాయాలు కూడా మెరుగుపరుస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.